హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాల్లో భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి మీ సెలెక్టర్ దగ్గర మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 42,000 అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి మనకి ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే నియర్లీ మనకి ఓవరాల్‌గా అన్ని కేటగిరీస్ కలుపుకొని మనకి 50 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? దీనికి జస్ట్ మనం ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయితే సరిపోతుంది. అయితే ఎలా అప్లై చేయాలి? ఈ ప్రాసెస్ ఏంటి? ఎవ్రీథింగ్ మనం నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడితో ఎండ్ వరకు చూడండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో కిందన మనం వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు అక్కడ మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే మనకి ప్రైవేట్ ఛానెల్‌ని కూడా ఫాలో అయితే అవ్వండి. ప్రైవేట్ ఛానెల్‌లో మనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గాని, అలాగే మనకి ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటివన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. దానిలో కూడా వెళ్లి అప్లై అయితే చేసుకోండి. మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అయితే ఇక్కడ చూసుకున్నది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదంటే రిపోర్టింగ్ టైమ్, అలాగే మనకి ఇంటర్వ్యూ గాని చూసుకుంటే 18థ్ మనకి రిపోర్టింగ్ టైమ్ అనేది ఉంటుంది. అలాగే మనకి అప్లికేషన్ వచ్చేసి మీరు దీనికి ఎటువంటి ఫీజ్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ వచ్చేసి మీరు 14/8 మనకేంటంటే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాలనేసి చెప్తున్నారు. అప్లికేషన్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఏంటి అవి కూడా క్లియర్‌గా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. మనకి ఇంటర్వ్యూ అనేది 18థ్ అయితే ఉంటుంది. 9 AM నుంచి మనకి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయితే అవుతుందనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్ బేసిక్ డీటెయిల్స్ గాని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 45 ఇయర్స్ వరకైతే మనకి మాక్సిమం అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. 5 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీ ఉమెన్‌కి ఇచ్చారు. 3 ఇయర్స్ అనేది మనకి ఓబీసీకి అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది ప్రెజెంట్ అయితే మనకి టెంపరరీ బేసిస్ మీద హైరింగ్ అనేది చేసుకుంటారు అని చెప్తున్నారు. బేస్డ్ ఆన్ మీ యొక్క వర్క్ రిక్వైర్మెంట్ బట్టి అలా మనకి వర్క్ మనకి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బట్టి అలా మనకి మీరు వర్క్ ఎలా చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని మీకేంటంటే రెగ్యులర్ అనేది చేసే ఛాన్సెస్ అనేది 50-50% అనేది ఉన్నదనేసి అది కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. ఇక్కడ చూడండి, ఓన్లీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నాం అనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే మనకి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరేంటంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ బట్టి మీరేంటంటే డేట్ ఆఫ్ బర్త్, అలా మనకి సర్టిఫికేట్స్, డిగ్రీ, అలా మనకి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇలాంటివన్నీ మీరేంటంటే మల్టిపుల్ సోర్సెస్ అని మీరేంటంటే అటాచ్ చేయాలనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఓన్లీ ఎవరైతే క్వాలిఫికేషన్ అనేది ఉన్నాదో, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే మేమేంటంటే ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేస్తామనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. ఓకేనా? అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే ఫస్ట్ ఈ యొక్క డిపార్ట్మెంట్ ఇవన్నీ గాని చూసుకుంటే ఇదొచ్చేసి మనకి డివిజన్ ఆఫ్ వెజిటబుల్ సైన్స్ ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ న్యూఢిల్లీ దగ్గర నుంచి మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడమే జరిగింది. పోస్ట్ గాని చూసుకుంటే మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేశాను. చెప్పాను కూడా, అదేంటంటే 14/8 మనం ఏంటంటే మన యొక్క రెజ్యూమ్ అనేది మనం ఈ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం ఏంటంటే ఈ యొక్క మెయిల్‌కి మనం ఏంటంటే పంపించాల్సి ఉంటదనేసి చెప్తున్నారు. ఈలో 14/8 పంపించేస్తే మీకేంటంటే 18/8 మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది మీకు ఉంటుంది. అప్పుడేంటంటే మీరు ఇంటర్వ్యూకి అనేది ఎక్కడంటే డివిజన్ ఆఫ్ వెజిటబుల్ సైన్స్ ఐసీఏఆర్ ఈ యొక్క లొకేషన్ ఏదైతే ఉన్నదో అక్కడికి మీరేంటంటే 10 AM మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలనేసి బేసిక్‌గా చెప్పడమే జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను. సాలరీ గాని చూసుకుంటే మనకి 42,000 అనేది పర్ మంత్ అనేది ఉండడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది రిలవెంట్ సబ్జెక్ట్ మనకి, లేదంటే డిగ్రీలోని మనకి అగ్రికల్చర్ సైన్స్ అనేది చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే బేసిక్‌గా చెప్పాలంటే మీరు డిగ్రీ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని, అలా మనకి మాస్టర్ డిగ్రీ గాని, మీరు ఏవైతే ఇక్కడ చూసుకున్నా మనకి వెజిటబుల్ సైన్స్, హిస్టరిక్, అలా మనకి ప్లాంట్ బ్రీడింగ్, అలా మనకి జెనెటిక్, అలా మనకి ప్లాంట్ బ్రీడింగ్ డిసిప్లిన్స్ ఏవైతే మనకి సీడింగ్ గాని, ఇలాంటివి మనకేంటంటే అగ్రికల్చర్ తాలూకు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటి క్యాండిడేట్స్ అందరూ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే దీనికి అప్లికేషన్ ఫార్మ్ అనేది వాళ్ళు ఇంకా మెన్షన్ అనేది చేయలేదు. ఒకసారి వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేయండి మీరు. నేనైతే చెక్ చేశాను. కానీ అప్లికేషన్ ఫార్మ్ అనేది లింక్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది నెట్ దగ్గరికి మనకేంటంటే లైక్ ఇంటర్నెట్ షాప్ అయితే ఉంటుంది కదా! సో, అక్కడికెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా ఎక్కడైనా మీరు బయటన మనకి స్టేషనరీ షాప్స్ అయితే ఉంటాయి కదా! సో, ఆ షాప్స్‌లో మీరేంటంటే అప్లికేషన్ ఫార్మ్ అనేది కావాలి. పలానా జాబ్‌కి నేను అప్లై చేసుకుంటున్నాను. సో, ఈ యొక్క జాబ్‌లో బేసిక్ డీటెయిల్స్ అని ఇలాంటివన్నీ ఉంటుంది. సో, అలాంటిదని మెన్షన్ మెన్షన్ చేసుకొని మీరైతే అప్లికేషన్ ఫార్మ్ అనేది కొనుక్కొని మీరే
అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా. దాంట్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, అలా మీ క్వాలిఫికేషన్ ఏమి సో, ఇలా ఎవ్రీథింగ్ మీరు రాసుకొని మీరేంటంటే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా. సో, వీటితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ వాచింగ్.